దానికైనా లేదంటే ఎటన్నా ఇంకా బయటికి వెళ్ళడానికి. సో ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ అనమాట. సో ఫైనల్గా అయితే కాజల్ అయితే పెట్టేసుకో. సో ఎస్, ఫైనల్గా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం. హలో హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే సింపుల్ మేకప్ అనమాట. నార్మల్గా మనకి ఏదైనా షూట్ చేయించుకోవడానికైనా లేదంటే మనంతటా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికైనా బయటికి వెళ్ళడానికైనా లేదంటే ఎటన్నా ఇంకా బయటికి వెళ్ళడానికి లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళడానికి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి లేదంటే రీల్స్ కోసమైనా సో సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అనమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్లీ మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. సో వితౌట్ మేకప్ అయితే ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట, చూస్తున్నారు కదా. సో డెఫినెట్లీ మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఎవరైతే నార్మల్గా ఎప్పుడు కూడా హెవీ మేకప్ వేయించుకోలేము కదా. సో ఏదన్నా గ్రాండ్ ఫంక్షన్స్ ఉంటేనే సో నా మేకప్ అనేది వేయించుకుంటాం కదా. సో మనంతటా మనమే సింపుల్ మేకప్ వేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. సో డెఫినెట్లీ మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇంకెందుకు లేట్ గైస్, సో వీడియోలోకి అయితే. సో గైస్ ఫస్ట్ వచ్చేసి మనకి నేనైతే మాయిశ్చరైజ్ అయితే యూజ్ చేస్తాను, రోజు కూడా పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఫేస్ ఎక్కడ కూడా సో ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది అనమాట. నార్మల్గా మాయిశ్చరైజర్ అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను ఏ క్రీమ్స్ అయితే ఎక్కువ కంటే ఇది మాయిశ్చరైజర్ అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటా. బయటికి వెళ్తేనేమో సన్ స్క్రీన్ ఉంటుంది కదా, సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో అట్లా అడుగుతారు, సో ఫేస్ కాక నువ్వు ఏం యూజ్ చేస్తావు, సో పింపుల్స్ కానీ అవి ఏమి ఉన్నాయి అనేసి అడుగుతారు అనమాట. సో వాళ్ళందరికీ అర్థమవుతుందని ఈ వీడియో అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మాయిశ్చరైజరు అంటే మాయిశ్చరైజరు మీకు నచ్చిన బ్రాండ్ మీ ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో అది తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. బట్ నేనైతే ఈ బ్రాండ్ యూజ్ చేస్తాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూస్తున్నారా మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక ఎంత బాగుందో ఫేసు. ఎప్పుడు కూడా ఇట్లా మనకి మాయిశ్చరైజర్ అనేది ఫేస్ మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో సన్ స్క్రీన్ కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు, సో ఎండలో ఎక్కడికి వెళ్ళినప్పుడు లేదంటే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్లీ సన్ స్క్రీన్ పెట్టుకోండి. ఫేస్ అనేది సో ఎండకి ఖరాబ్ కాకుండా సో బ్లాక్ కాకుండా కూడా ఉంటుంది. బయట ఏమైనా దుమ్ము ఉంటే కూడా సో ఫేస్కి ఆ క్రీమ్కి పట్టేస్తుంది అనమాట, ఫేస్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అండ్ కొద్దిసేపు అయితే ఒక 5 minutes అట్లా ఆరనిద్దాం ఫేస్. మాయిశ్చరైజర్ అయితే మీకు నచ్చిన బ్రాండ్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ నేనైతే ఏది యూజ్ చేస్తున్నానో అది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సో మేకప్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ అనేది సో మీరు నార్మల్గా మీకు ఫేస్కి ఏది సెట్ అవుతుందో అది తీసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తే మీకు నచ్చితే కనుక అది కూడా తీసుకోవచ్చు. ఎక్కువ ప్రోడక్ట్స్ లేకుండా చాలా తక్కువ ప్రోడక్ట్స్తోనే ఈజీగా మేకప్ చేసుకోవచ్చు. సో మనకి ఇది సింపుల్గా ఇలా మేకప్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేకప్ పౌడర్ అనమాట. సో మేకప్ పౌడర్ అనుకుంటే మన దగ్గర ఉన్న పౌడర్ కూడా మన ఫేస్కి ఏది సెట్ అయితే అది కూడా యూజ్ చేయొచ్చు. లేదు అంటే వీటన్నిటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది అప్పుడప్పుడు నేను ఈ పౌడర్ లేకపోయినా కూడా ఇదేంటంటే కొంచెం మనకి వైట్గా అనిపిస్తుంది. ఇది వద్దు అనుకుంటే సో నార్మల్ ఏ పౌడర్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే నేనైతే ఎక్కువైతే ఇది యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి. అది కూడా నాకు అంటే నార్మల్గా ఏదైనా రీల్స్ కోసం కానీ లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుంటే అప్పుడు మాత్రమే నేను ఇది వేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ ఉందో ఫేస్కి. సో వేసిన దగ్గర నిజంగా ఇది మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది అనమాట. కళ్ళ కింద ఏమైనా నల్లగా ఉన్నా కూడా మనకి కళ్ళ కింద నల్లగా ఉంటుంది కాబట్టి పౌడర్తో కవర్ అవుతుంది, అంత కనిపించదు అనమాట, నల్లగా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఇది ఐబ్రో పెన్సిల్. సో ఐబ్రో పెన్సిల్ కూడా మీకు నచ్చిన వాళ్ళు అయితే మంచిగా ఇట్లా పెట్టి, దాని తర్వాత ఐబ్రో పెన్సిల్కి ఇప్పుడు కొత్తగా బ్రషెస్ కూడా వస్తున్నాయి అనమాట. సో వాటితో ఏంటంటే ఇట్లా మనము
నార్మల్గా బ్రష్తో ఇలా అనగానే మంచిగా స్ప్రెడ్ అవుతుంది, అది బాగుంటుంది. సో ఐబ్రోస్ చూడడానికి కూడా న్యాచురల్గా కనిపిస్తాయి, ఎక్కువ పెట్టినట్టు అసలు కనిపించట్లేదు, చూస్తున్నారు కదా. మీకు కావాలంటే చాలామంది ఐబ్రో పెన్సిల్ అయితే నేను సపరేట్ తీసుకున్నదే అనమాట. నాకు ఒక ప్యాక్లో 150 రూపీస్లో ఒక 10 పీసెస్ అట్లా వచ్చినాయి అనమాట. ఇంకెప్పటికైనా యూజ్ అవుతుందిలే అని తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ వచ్చేసి అదే ఐలైనర్ అనమాట, ఐలైనర్ మస్కరా. సో కళ్ళకి నిజంగా చాలా బాగుంటుంది ఐలైనర్ మాత్రం. మనకు కొంతమంది చాలామంది కాటికి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కూడా ఇట్లా పెట్టుకుంటే మొత్తం లుక్కే చేంజ్ అవుతుంది అనమాట. చాలా న్యాచురల్గా చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఎక్కువ ఫంక్షన్స్కి ఇటన్ వెళ్తే మాత్రం ఐలైనర్ పెట్టుకుంటా, కాజల్ కంటే ఎక్కువ కూడా ఐలైనర్ ఇంకా మస్కరా పెట్టుకుంటా అనమాట. ఈ మస్కరా కానీ ఐలైనర్ కానీ మేకప్కు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవే. అవన్నిటి లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా న్యాచురల్గా ఎంత బాగున్నాయో. కాజల్ ఇంకా ఐలైనర్ మస్కరా ఇవి 3 యూజ్ చేశాను నేను. కళ్ళు అయితే నిజంగా చాలా డిఫరెంట్గా బాగున్నాయి కదా, అంటే న్యాచురల్గా ఉన్నాయి, హెవీ మేకప్ కాకుండా న్యాచురల్గా ఉన్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే లిప్స్టిక్స్ మాత్రం నేను కొన్ని జూడియోలో తీసుకుంటాను. ఇది తీసుకున్నది కూడా నేను జూడియోలోనే అనమాట. ఆన్లైన్లో కూడా ఉంటాయి, బట్ నేను జూడియో వెళ్ళినప్పుడల్లా ఒకటి 2 తీసేసుకుంటాను నాకు ఏమైనా నచ్చినాయి అనుకో. జూడియోలో ఏమన్నా ఉంటే తీసుకుంటాను నేను, ఐబ్రో పెన్సిల్ లేదంటే లిప్స్టిక్స్ ఏమైనా నచ్చితే ఎమ్మటే తీసుకుంటా అనమాట. ఇంకొకటి ఇది ఏంటిదంటే ఇది మేకప్ ప్రోడక్ట్స్తోనే వస్తుంది మనకి. కళ్ళ మీద ఇలా షైన్ అవుతూ మనకి ఏ శారీ కలర్ ఉంటే సో ఆ కలర్ మ్యాచింగ్ అయితే మనం కళ్ళ మీద వేసుకుంటే కొంచెం లైట్గా షైన్ అవుతూ ఉంటుంది, బాగా అనిపిస్తుంది. నేనైతే చాలా తక్కువ వేసుకుంటా, ఎప్పుడో ఒకసారి అనమాట. కంపల్సరీ ఒకవేళ వేసుకోవాలన్నప్పుడు శారీకి మ్యాచింగ్ కానీ అట్లా కానీ వేసుకుంటా. నేను ఇప్పుడు గోల్డెన్ వేసుకుంటున్నా అనమాట, ఎందుకంటే నాకు ఎక్కువ బ్రైట్గా కనిపిస్తే నాకు ఇష్టం ఉండదు, లైట్గా కనిపిస్తే ఇష్టం ఉంటుంది. ఇవి మనం ఫోటోషూట్కి కానీ లేదంటే నార్మల్ పిక్స్ దిగడానికి బాగుంటుంది అనమాట. ఇవి కూడా మనకి వాటితోనే సెట్లోనే వచ్చేస్తాయి కాబట్టి అన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో, ఒక 12 కలర్స్ దాకా ఉంటాయి. దాంతోనే బ్రష్ కూడా వస్తుంది అనమాట, మంచిగా హ్యాపీగా వేసుకోవచ్చు, బాగుంటుంది, షైన్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది, ఫంక్షన్స్కి వెళ్తే బాగుంటుంది. సో ఇక ఫైనల్గా అయితే స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నా. సో నేను పెట్టుకునేది అయితే ఎక్కువ మెరూన్ కలర్, ఇది బ్లాక్ అనిపిస్తుందేమో నాకు తెలిసి. సింపుల్ మేకప్ అనమాట, సో ఎక్కువ హెవీ లేకుండా సింపుల్గా అనమాట. సో హెయిర్ అయితే నాకు ఎందుకో ఏమో హెయిర్ స్టైల్స్ నాకు అంతగా రావు. నాకు వచ్చిన హెయిర్ స్టైల్ అయితే ఇట్లా ఒకటి పెట్టుకుంటా, క్లిప్ అనేది ఒకటి పెట్టుకుంటా, లేదంటేనేమో ఇంకా పొనిటలాగా వేస్తా, లేదంటేనేమో కొప్పులాగా వేసుకుంటా అనమాట. నా రీల్స్లలో కూడా మీరు చూసినట్టయితే మొత్తం అవే ఉంటాయి ఎక్కువ అయితే. సో ఇంకా సింపుల్గా ఉందనేసి ఒక చైన్ అయితే చాలా సింపుల్గా ఉందని ఒక చైన్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అనమాట. ఎక్కువ ప్రోడక్ట్స్ లేకుండా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో కూడా ఇలా రెడీ కావచ్చు సింపుల్గా. నాకైతే ఇలా సింపుల్గా ఉంటేనే చాలా ఇష్టం అనమాట. హెవీ మేకప్ కాకుండా నార్మల్ సింపుల్ మేకప్ ఉండాలి, మేకప్ వేసినా కూడా న్యాచురల్ లుక్ ఉంటేనే సో ఫేస్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో అయితే మనకి ఫేస్ మేకప్ వేసుకున్న తర్వాతకి ఎక్కువసేపు ఉండడానికి అయితే ఈ స్ప్రే అనమాట. స్ప్రే మేకప్ అంతా అయిపోయిన తర్వాతకి ఫేస్ పైన కొంచెం ఇట్లా స్ప్రే కొట్టాలన్నమాట ఫేస్ పైన. ఇది మనకి కొంచెం వాటర్ లాగానే ఉంటుంది. మనకి ఏంటంటే మేకప్ వేసినా కూడా 24 అవర్స్ ఉంటుంది, పోదన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది, న్యాచురల్ లుక్ కనిపిస్తుంది, చూడ్డానికి కూడా న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. మేకప్ హెవీగా వేసుకున్నట్టు అనిపించదు అనమాట. ఆల్రెడీ మనం సింపుల్గా వేసుకున్నా కూడా నార్మల్గా మనము ఫేస్ ఎలా అయితే న్యాచురల్గా ఉంటుందో అట్లనే కనిపిస్తుంది. ఆ స్ప్రే మాత్రం ఇష్టం ఉన్న వాళ్ళు సో స్ప్రే చేసుకోవచ్చు లాస్ట్కి మేకప్ అయిపోయిన తర్వాతకి, మేకప్ స్ప్రే అనొచ్చు దాన్ని. ఇంకా లేదు అనేసి అనుకుంటే నార్మల్గా వేసుకుంటే కూడా సో హెవీ మేకప్ కాదు కాబట్టి సింపుల్గా ఉంటుంది అనమాట. సింపుల్ మేకప్ మంచిగా మనం ఇంట్లోనే చేసుకోవడం ఇది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో తక్కువ ప్రోడక్ట్స్, అవి కూడా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. మన దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి కూడా వాటితోనే ఇలా సింపుల్గా మనం మేకప్ అనేది చేసుకోవచ్చు. మనకి తక్కువ ప్రోడక్ట్స్తోనే మనము ఈ మేకప్ అనేది కంప్లీట్ అయింది. చూశారు కదా న్యాచురల్ లుక్ రావడానికి. నాకైతే సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అడుగుతారనమాట, అక్క ఫేస్ పైన మచ్చలైనా కూడా లేదంటే పింపుల్స్ అయ్యి మచ్చలైనా కూడా వాటికి ఏమన్నా నువ్వు ఏమన్నా పెడతావా, లేదంటే నీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదక్క, నీ ఫేస్ పైన ఏమి నల్ల మచ్చలు కావని చాలామంది అడుగుతున్నారు. సో దానికోసమని ఈ రిప్లై ఇద్దామనేసి అనుకుంటున్నాను. సో నేనైతే అసలు నేను ఏమి క్రీమ్స్ అట్లాంటివి ఏం పెట్టాను. నేను రెగ్యులర్గా అయితే ఒకటి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా, ఇంకొకటి ఫేషియల్ ఏమన్నా ఉంటే కూడా నేను క్రీమ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఏదైతే యూజ్ చేస్తానో మీకు కూడా నేను అదే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో నేనైతే ఎక్కువ రోజు మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా.
వారానికి ఒక్కసారి మాత్రం నేను పసుపు ఇంకా పెరుగు కొంచెం నిమ్మకాయ వారానికి ఒకసారి ఫేస్ పైన అయితే పెట్టుకుంటా అనమాట. ఉట్టి కలిపి దాన్ని పసుపు పెరుగు ఇంకా నిమ్మకాయ 3 కూడా కలిపి పెట్టుకొని దాని తర్వాత చల్ల వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకుంటా, సబ్బు పెట్టకుండా చేస్తా అనమాట. దాని తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ సోప్ పెట్టి ఫేస్ అనేది వాష్ చేయగానే మంచిగా ఉంటుంది అనమాట. ఏమైనా నల్ల మచ్చలు ఉంటే కూడా పోతాయి, మళ్ళీ మన కళ్ళ కింద నల్లగా ఉంటాయి కదా, సో అట్లా కూడా పోతాయి. ఇంకేంటంటే ఫేస్ పైన పింపుల్స్ అయ్యి మచ్చలు అట్లానే ఉండిపోతాయి కదా, అవి కూడా పోతాయి. సో గైస్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో అనమాట. ఈ వీడియో డెఫినెట్లీ మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తోనే సింపుల్ మేకప్ వీడియో అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డెఫినెట్లీ మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తాను, మీ అందరికీ రిప్లై కూడా ఇస్తాను. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీరు చూడవచ్చు. సో బై బై గైస్.